హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. చాలా రోజులు అయిపోయిందండి ఈ వీడియో మీకు చేద్దాం అనుకొని లేట్ అయిపోయిందనమాట. కొన్ని నేనైతే మీషో నుంచి, అలాగే మింత్రా నుంచి, అలాగే అమెజాన్ నుంచి, ఒక్కొక్క వెబ్సైట్ నుంచి ఒక్కొక్కటి ఇంటి కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ నాకు ఉపయోగపడినవేనండి. వేస్ట్ ఖర్చులు అయితే ఏమీ పెట్టలేదు. చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను. ఓకేనా? ఏమేమి తీసుకున్నాను అనేది మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. ఈ రోలింగ్ ఉంది కదండి, ఇది నేను ఫ్రిడ్జ్ లోపలికి మనకి గీతలు పడకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో మనకి ప్లేట్స్ లాగా ఉంటాయి కదండి, గ్లాస్ ప్లేట్స్ లాగా ఉంటాయి, దానిపైన వేసుకోవడానికి అయితే ఈ రోలింగ్ అయితే తీసుకున్నాను. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. మీకు అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆ తర్వాత ఇది మీషోలో తీసుకున్నానండి. ఫ్లవర్ వైజ్ చాలా బాగుందండి. ఇది మేము క్రాకరీ యూనిట్ దగ్గర కానీ, టీవీ స్టాండ్ దగ్గర కానీ పెట్టుకోవచ్చండి. దానిపైన మనము చిన్న ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది స్టాండ్ చాలా బాగుంది. ఆ తర్వాత ఇది ఆర్టిఫిషియల్ లీవ్స్ అండి. చిన్నగా ఉంది కానీ చాలా బాగా లుక్ వచ్చింది, మంచిగా వచ్చిందండి. మీషోలో కొనుక్కున్నాను ఇది. నిజంగా మనకి మామూలు ఆకుల్లాగే అనిపించింది అనమాట. అంటే రియల్ లీవ్స్ లాగే ఉన్నాయండి, అయితే రియల్ కాదు, ఆర్టిఫిషియల్ అండి. ఇవి మనకి ఈ లీవ్స్ అన్నీ సపరేట్ చేసి ఇస్తారనమాట. ఇవన్నీ నేను పెట్టే విధానం మీకు చూపించాను కదా, చిన్న హోల్ లాగా ఉంటుంది, దానిలో దూర్చడమేనమాట. ఇది వాషబుల్ కూడా, చాలా బాగుంది. ఇగోండి ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. దానిలో అయితే సెట్ అవ్వలేదండి, వేరే దానిలో పెట్టాలన్నమాట. ఫ్లవర్ వాజ్ కొనేసి ఆ ప్లాంట్ అయితే పెట్టాలి. ఆ తర్వాత కొన్ని అయితే ఇగోండి జోలా టైపు బుక్ చేసుకున్నానండి. ఇవి కార్నర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎలా పెట్టాను అనేది లాస్ట్ వరకు మీరు చూడండి. నేను ఎక్కడ పెట్టాను, ఏ విధంగా లుక్ ఉందనేది ఒకసారి మీరు చూడండి. ఇది కూడా చాలా చీప్ రేట్ అండి, చాలా తక్కువ రేట్కే వస్తుంది. 150 160 తీసుకున్నాను. మొత్తం 3 తీసుకున్నానండి. నాకైతే ఇల్లుని అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టము. ఇన్ని రోజులు రెంట్ హౌస్లో ఉండడం కాబట్టి, రెంట్ హౌస్లో కూడా చాలా చక్కగా అలంకరించుకునేదాన్ని, నీట్గా పెట్టుకునేదాన్ని. కానీ ఎక్కువగా కొనేదాన్ని కాదు. ఎందుకులే, మనం హౌస్ షిఫ్టింగ్ అవుతాం కదా అనేసి ఉద్దేశంతో కొనేదాన్ని కాదు. ఇప్పుడైతే ఇంటిని కొంచెం అలంకరంగా ఉంచుకోవడం నాకు ఇష్టం కాబట్టి ఇలాంటివన్నీ కొంటున్నానండి. ఇగోండి 2 జోలాలు కొన్నానండి. ఇవి కార్నర్లో మనం పెట్టుకొని దానిపైన ఫ్లవర్ వాజ్ కానీ, ఏదో ఒక చిన్న ప్లాంట్స్ కానీ పెట్టుకుంటే చాలా లుక్కే మారిపోతుంది అనమాట. ఆ ప్లేస్ లుక్ మారిపోతుంది. ఆ తర్వాత తులసి కాట్ స్టాండ్ అయితే కొనుక్కున్నానండి. ఇంటి బాల్కనీలో తులసి కాట్ పెట్టేశాను కదా, ఆ తులసి కాట్ స్టాండ్ అనేది కింద ఐరన్ అండి. ఇది కొంచెం డెలికేట్గా ఉంది, చూడాలి మరి. తులసి కోట దానిపైన మార్బుల్ తులసి కోట కొనాలనుకున్నాను, కొంటానండి. దానిపైన అది అంటే దానిపైన సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తర్వాత మీకు చూపిస్తానమాట. అది కూడా నాకు 450 అంత పడిందనమాట. తర్వాత ముఖ్యంగా మీ అందరికి ఇంకొక విషయం మీకు చెప్తానండి. ఇది చాలా మంది తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సింక్ బ్లాక్ అయిపోద్ది కదండి ఒక్కొక్కసారి బాత్రూమ్ దగ్గర, మళ్ళీ మనము హెయిర్ అంతా ఒక దగ్గర చేరిపోతుంది కదా, ఆ లోపలికి హెయిర్ వెళ్ళిపోతే హోల్ వెళ్ళి మనకి బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ స్టిక్కర్స్ అయితే మనకి బాత్రూంలో కానీ, ఆ తర్వాత సింక్లో కానీ మనకి పైన అంటించేసామనుకోండి, అంటే వాటర్ వెళ్ళే ప్లేస్ దగ్గర దీని పైన గమ్ ఉంటుంది, అది అంటించిస్తే దానిపైన అనేది చెత్త అనేది నిల్చుండిపోతుంది. మీకు నేను వీడియో చేసి పెడతాను అనమాట. ఈ ప్రతిదీ నేను ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీకు వీడియో చేసి ఇంకొకసారి మీకు పోస్ట్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇవైతే ముందుగా నేను ఆర్డర్ పెట్టుకున్నాను, వేరే వీడియోలో చూశానమాట, అందుకే నేను బుక్ చేసుకున్నాను. ఇది ఎన్ని రోజులు మనకి ఉపయోగపడుతుందో, వాటర్కి ఇది ఏమవ్వదా, వాటర్ తగిలితే కొన్ని ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదండి. అందుకోసం నేను ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తానమాట. ముందే నేను రివ్యూ ఇవ్వను. సింక్ దగ్గర బాత్రూంలో మనము అంటే స్నానం చేసే వాటర్ వెళ్ళే చోటు ఉంటుంది కదండి, చిన్న హోల్ లాంటిది, ఆ పైన అంటించాలి. అప్పుడు మనకి హెయిర్ అంతా లోపలికి వెళ్లకుండా పైన ఉండిపోతుంది అనమాట. ఆ స్టిక్కర్స్ అనమాట అవి. నేను యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ చెప్తానమాట. ముందైతే నాకు తెలియదు, ఇదే ఫస్ట్ సారి అనమాట బుక్ చేసుకోవడం. ఆ తర్వాత ఫ్రిడ్జ్లోకి అయితే వెజిటబుల్ బాక్సెస్ అయితే నేను బుక్ చేసుకున్నానండి. అమెజాన్లో కొంచెం ఎక్కువ రేట్ చూపించిందండి, అందుకే నేను మీషోకి అయితే వెళ్ళిపోయాను. మీషోలో అయితే ఇవి బుక్ చేసుకున్నాను. 230 240 తెలియదు కానీ ఒక 6 పీసెస్ అయితే వచ్చాయి. దీనిలో మనము అంటే నిమ్మకాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, అలాగే టమాటో కానీ కొంచెం ఒక 1/2 కేజీ వరకు పడతాయండి. చాలా బాగున్నాయి అనమాట. థిక్నెస్ కూడా చాలా బాగుందనమాట. ఇగోండి లోపల ఒకటి ఇచ్చాడు, అది మనకి
వాటర్ ఏది అబ్జర్వ్ చేసుకోవడానికి అయితే అది అనమాట. అంటే పైన మనము అది పెట్టేసి దానిపైన వెజిటబుల్స్ అయితే పెట్టాలన్నమాట. అప్పుడు కిందకి వాటర్ అయితే జారిపోతుంది. అది జాలిలాగా ఇచ్చాడనమాట. అవి అయితే బాగున్నాయండి. వెజిటబుల్స్ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది మింత్రాలో తీసుకున్నానండి. హోమ్ సెంటర్ వాళ్ళది. ఇది ఫస్ట్ సారి అయితే బుక్ చేశాను. బుక్ చేస్తే ఇంటి వరకు వచ్చారు. మళ్ళీ నేను బుక్ చేయలేదని మళ్ళీ రిటర్న్ పంపించేసాను అతనికి. ఆ తర్వాత మళ్ళీ బుక్ చేసేసరికి మళ్ళీ అది ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ స్టాకేనే వచ్చిందండి. ఈ ప్రోడక్ట్ అయితే చాలామంది కొన్నారండి. చాలా తక్కువగా అండి. ఇది 365 రూపాయలు ఎంత అండి. 6 పీసెస్ వచ్చాయి అనమాట. ఇవైతే కిచెన్లోకి ప్రతి లేడీస్కి ఉపయోగపడతాయండి. నేనైతే ఎప్పుడెప్పుడు అది ఓపెన్ చేస్తారో అవుట్ ఆఫ్ స్టాక్ లేకుండా బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. అది ఎప్పుడు చూసేదాన్ని, రోజువారీ చూసేదాన్ని. ఏ రోజైతే అది మనకి అవుట్ ఆఫ్ స్టాక్ లేదో అప్పుడైతే టక్కుని బుక్ చేస్తాను అనమాట. ఇది నాకు బాగా నచ్చింది అనమాట. 6 పీసెస్ ఉంటాయి అనమాట. మనం కిచెన్ ప్లాట్ఫామ్ పైన పెట్టుకుంటే పదే పదే తీయకుండా ఒక స్టాండ్ పెట్టుకొని చక్కగా దీనిలో ఉప్పు, కారము, మసాలా, పోపు దినుసులు అన్నీ వేసేసుకోవచ్చండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. 365 రూపాయలేనండి. ఇది హోమ్ సెంటర్ వాళ్ళదనమాట. మింత్రాలో అయితే ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అన్ని ప్రోడక్ట్లు అన్నీ మీకు లింక్ పెడతానమాట. ఓకేనా. ఆ తర్వాత ఇగోండి ఈ స్టాండ్ కోసం అయితే నేను ఇంకా మీకు చెప్తానమాట. ఎంత బరువు కాస్తుంది ఏంటనేది తర్వాత చెప్తాను. ముందుగా నేను ఏమేమి కొనుక్కున్నాను అన్నదే మీ అందరికీ వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇగోండి ఈ వస్తువులు అయితే కొనుక్కున్నాను. మీ అందరికీ ఇవి యూజ్ఫుల్ అయినట్టుగా అయితే మీరు తప్పకుండా కొనుక్కోండి ఫ్రెండ్స్. ఇగోండి ఈ జోలా అయితే ఇక్కడ పైన పెట్టాను, హ్యాంగింగ్ చేసింది. చూడండి ఎంత బాగుందో. మనీ ప్లాంట్ అయితే చిన్నగా పెట్టుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న మనకి ఐటమ్స్ ఉంటాయి కదా, డెకరేషన్ ఐటమ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అవి ఒకసారి చూసి పెట్టానండి. మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఏ ఐటమ్ అయినా అక్కడ చిన్నగా మనము హ్యాంగ్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్కి లుక్కే మారిపోతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇందులో ఏ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నేను తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను. ఓకేనా. ఓకే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖనో భవంతు.